ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహు ప్రభావం వలన అనేకమైనటువంటి సమస్యలు ఎదురవడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మెంటల్ టెన్షన్స్, ఆ తర్వాత ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. మరి 12 జూన్ 2021 సంవత్సరం నుంచి ఈ యొక్క శుక్రుడు మరి మిథున రాశిలోకి రావడం, ఆ తర్వాత ఈ యొక్క రవి మనకి 15 జూన్ తర్వాత మనకి ఈ కర్కాటక రాశిలోకి నుంచి చక్కగా ముందు ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బుధగ్రహము మనకి 14 జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తుంది. కాబట్టి ఈ గ్రహాలన్నింటినీ కనుక మనం చూసినట్లయితే మిథున రాశి వారికి సప్తకాలైనటువంటి గ్రహాలుగా ఈ రవి, బుధ, శుక్రగ్రహాలు రావడం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తి కావడంలో మీ భర్త లేదా భార్య యొక్క సహకారాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్తో మీరు చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో దగ్గరికి వచ్చేసరికి మరి సెటిల్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈ యొక్క కుజుడు మనకి 23 ఏప్రిల్ నుంచి మీనరాశి ఉండడం, అలాగే 1 జూన్ నుంచి మనకి మేషరాశి ప్రవేశం. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కమర్షియల్ ట్యాక్స్, ల్యాండ్స్, తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వారంతా కూడా ఎంతో పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్దల యందు వినయము, గౌరవము ఇవ్వండి. ఈ యొక్క సంసారాన్ని మనం నాశనం చేసుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఎన్ని గొడవలైనప్పటికీ కూడా మీరు పుట్టింట్లో చెప్పకుండా ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి స్థానచలనం అనేటటువంటిది మనకి కనబడుతుంది. అంటే స్థానచలనం అంటే ఒకేసారి వెళ్ళిపోకుండా ఏదో కొద్దిగా ట్రాన్స్ఫర్స్ విషయంలోనూ ఎలాగోలాగా స్థానచలనం అనేటటువంటిది ఉంటుంది. మీ ఇళ్లలో ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పెద్ద కాకుండా కాపాడి మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండంగా ఉంచాలని చెప్పేసి మరి హార్డ్ వర్క్ అనేటటువంటిది మెయిన్గా చేస్తూ ఉంటారు. అలాగే ధాన్యాలు, విత్తనాలు, ఈ వ్యాపారాలు బాగుంటాయి ధనుస్సు రాశి వారికి. పూల వ్యాపారము, పళ్ళ వ్యాపారము, ధాన్యాల వ్యాపారము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. ఈ యొక్క ఈ పాఠాలు చదివేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే గవర్నమెంట్లో రాయకుండా ప్రైవేట్లో రాసి అలా వెళ్ళేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వెళ్ళి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వీరికి మంచిగా ఓటింగ్ శాతం ఎక్కువ పడి అనుకున్నది సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఇతను జాగ్రత్తగా చేయడము, ఈ యొక్క శనిగ్రహం అలాగే శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనేకమైనటువంటి విజయాలు సాధించడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మనము ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవుతాయి. అందువలన ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారికి మరి ఇక్కడ శని యొక్క జపం, శని స్తోత్రాలు, శని కులం పావు, నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ, శ్రీ శ్రీనివాసుడికి కానీ మరి పూజలు ఇంట్లో చేయించడం ద్వారా వీళ్ళకి ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ విధంగా ధనుస్సు రాశి వాళ్ళు గురుగ్రహాన్ని, గురుపత్నిని గురువారం చేసుకుంటే బాగుంటుంది.
శుభమస్తు.